మనం చూసేది ఓన్లీ 1 అవర్ ఎపిసోడే కాబట్టి మనం ఎవరిని జడ్జ్ చేయొద్దు ఫస్ట్ థింగ్. మనకి అందుకే నేను జడ్జి చేయను, రివ్యూ జడ్జ్ చేయను అని కూడా చేయను, చెప్పాను. నేను రివ్యూ రివ్యూ చేయను, చేయను, ఏమి జడ్జి చేయను. చేయను. అంతే. బిగ్ బాస్ కి తెలుసబ్బా ఏది చూపిస్తే డ్రామా అయింది, ఏది చూపిస్తే ఉమ్. సింపతి అయింది, ఏది సింపతి చూపిస్తే ఏం అయ్యిద్ది. జరిగింది అని చెప్పి. సో యా, ఎట్లా అంటే ఒక నార్మల్ మనిషి అతను 9 to 5 వర్క్ చేసుకుని వచ్చి నైట్ పడుకునే ముందు బిగ్ బాస్ చూసి ఎట్లయితే ఉంటాడో అది మాత్రమే మేము. ఓన్లీ ఆ 1 hour ఎపిసోడ్. ఓపార్ రీజన్ అయితే ఇందులో ఏదో కామన్ మ్యాన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది, సెలబ్రిటీస్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. అదేందో చెప్పు అయ్యి రీతి, నీకు ఏమైనా ఐడియా ఉందా? జనాలందరికీ ఆల్రెడీ తెలుసా? వెళ్ళిపోయింది. జనాలందరికీ వెళ్ళిపోయినాయి, ప్రోమోలు కూడా కాదు, నాకు వచ్చేసినాయి. అర్థం. మరి అది మేబీ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఏంటి కథ అని. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే అంతేనా? సో నేర్చుకుంటాం, స్పోర్ట్ ఎట్లా ఆ, ఆడొచ్చో నేర్చుకుంటాం, వాళ్ళు సో ఎలా ఆడుతున్నారు. బిగ్ బాస్ లో ఏం నేర్చుకోవాలనేది కదా ఇప్పుడు పాయింట్. నేను బిగ్ బాస్ అదే చూసి ఏం అంటున్నా. నేర్చుకుంటాం ఇప్పుడు ప్రతిదీ అన్ని నేర్చేసుకోవాలి, అన్ని చూసి అన్నిటికీ పర్పస్ ఉండాలంటే అవ్వదు. కొంచెం రిలాక్స్ అవ్వాలి ఎక్కడైనా. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే నీకు అంతే. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ పర్పస్, అంతేగాని. ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే. హే గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్ అన్నా చెల్లి కబుర్లు. సో ఈ వీడియో ఏంటి అంటే, అన్లైక్ మన క్రికెట్ స్టఫ్ కాకుండా కొత్త జానర్ లోకి దిగబోతున్నాం అనమాట. సో అన్లైక్ అదేంటి రీతు, మనం మీమ్ రియాక్షన్స్ కాకుండా, నెక్స్ట్ గెస్సింగ్ ఛాలెంజెస్. సాంగ్ కాకుండా, ఇట్లాంటి ఏం కాకుండా ఏంటంటే ఒక ట్రెండింగ్ టాపిక్ లోకి వెళ్ళబోతున్నాం అనమాట. ఎస్. ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్. సో ఆల్రెడీ ఎప్పుడు అడిగినట్టున్నాం కదా రీతు, లాస్ట్ వీడియోలోనో అంతకు ముందు వీడియోలోనో బిగ్ బాస్ చేయాలా చేయాల వీడియోలో అని చెప్పేసి లాస్ట్ అడిగినట్టు వీడియోలోనే గుర్తు అడిగాను. నాకు. సో ఫైనల్లీ మా చెల్లి అయితే డిసైడ్ అయింది అనమాట బిగ్ బాస్ చేద్దాం అని చెప్పేసి. అంటే రివ్యూస్ చేయదు కానీ, అంటే రివ్యూ లాగా మాట్లాడొద్దు, ఎందుకంటే వాళ్ళని జడ్జి చేసే అంత లెవెల్ కాదు మంది మనం అని కాదు. చెప్పేసి మేమిద్దరం అయితే అనుకున్నాము. సో మేమేందంటే రివ్యూ చెప్పాం కానీ ఏం జరిగిందో చెప్తాం. లైక్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. ఇలా చేసి ఉంటే బాగుండు, ఇతను ఇలా చేశాడు, అతను అలా చేసి, ఇవన్నీ కాకుండా ఇవాళ ఏం జరిగింది, లైక్ న్యూస్ ఎట్టయితే చెప్తారు ఇవాళ ఏం జరిగింది అని ఇవాళ ఏం చెప్పేసి. సో జరిగింది. మేము ఇవాళ ఏం జరిగిందో చెప్తాము. మా ఫేవరెట్ మేము ఎవరి ఫేవర్ లో ఉన్నామో చెప్తాం అనమాట. నాకు ఎవరు చేసింది నచ్చింది ఎవరు ఇవాళ అని చెప్పేసి ఈ మాట్లాడతాం రోజు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో అలాగే రివ్యూ లాగా కాకుండా కానీ వీళ్ళు ఇట్లా ఆడారు అట్లా ఆడారు, ఎందుకంటే మేము 24/7 అయితే ఫాలో కాము. ఫస్ట్ థింగ్ నేనైతే అసలుకే ఫాలో కాలేను. సో ఫస్ట్ థింగ్ అండ్ ఇంకొక చూస్తే ఎపిసోడ్ యా చూస్తాను, ఎపిసోడ్ లో ఏం జరిగిందో దాన్ని మాత్రం మాట్లాడతా. అంటే లైవ్ చూసి మోస్ట్లీ అక్కడ ఇది యా జరిగింది అని చెప్పేసి కాకుండా. అంత సినిమా మనకు ఉండదు, ఎందుకంటే మనం డిఫరెంట్ టైం జోన్స్ లో ఉంటాం. అసలు 24 hours చూడటం యా, అనేది ఇంపాసిబుల్ మనకి. సో యా, నేనేమనుకుంటున్నానంటే ఓన్లీ ఆ 1 hour ఎపిసోడ్ ఏదైతే ఆ హాట్‌స్టార్ రిలీజ్ చేస్తాడో అది మాత్రమే చూసి దాని మీద మాత్రమే రియాక్ట్ ఆర్ రెస్పాండ్ అవుదామని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆన్ ఎ ఫన్నీ నోట్, లైక్ ఈ రోజు ఇదైంది అన్నట్టు, సంథింగ్ లైక్ దట్. అవునే ఫన్నీ నోట్. ఇంకొకటి గైస్, మేము ఫుల్ ఎపిసోడ్ చూడం కాబట్టి, అంటే లైవ్ మొత్తం చూడం యా కాబట్టి, చూడము. ఈ ఛానల్ గానీ లేకపోతే బిగ్ బాస్ టీమ్ గానీ మ్మ్. ఏదైతే పోర్ట్రే చేయాలనుకుంటున్నారో ఆడియన్స్ కి, అది అదే మాత్రమే చూస్తాం కాబట్టి మేము. సో దాని ఎగ్జాక్ట్లీ గురించే మాట్లాడతాం. ఎందుకంటే అంతే. లాస్ట్ సీజన్స్ ఎప్పుడు లైవ్ జరిగినప్పుడు ఈ చాలా మంది రివ్యూవర్స్ ఏమంటారంటే, మీకు చూపించింది ఒకటి లోపల జరిగింది ఇంకొకటి అని చెప్పేసి అంటా ఉంటారు. అక్కడ వేరే జరిగింది అంటే లోపల, ఇక్కడ లైక్ బయటికి చూపించారు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫాలో అయ్యేది చెప్తా. నేను ఆదిరెడ్డిని ఫాలో అవుతానన్న, టు బి ఫ్రాంక్. అదనటన్నా. అన్న నమస్తే. సో నేనైతే పక్కా ఫాలో అవుతాను. నేను 1 hour ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా ఎప్పుడు రివ్యూ వచ్చిందా చూస్తూనే ఉంటా, రిఫ్రెష్ చేస్తూ. మనకు అదొక ఆతృత ఏంటంటే మనం అనుకున్నదే జనాలు ఉంది. అనుకుంటున్నారా, లేకపోతే ఆదిరెడ్డి కూడా సేమ్ అదే మేనర్ లో చూస్తున్నాడా అనేది చూస్తూ ఉంటాం. కాకపోతే ఆ రివ్యూస్ లో లైక్ నేను గమనించింది ఏంటి అంటే ఫుల్ 24/7 చూస్తాడన్న ఆదిరెడ్డి అయితే. ఎట్లా అంటే బిగ్ బాస్ వాళ్ళు నువ్వేంటి ఏదైతే ఆదిరెడ్డి అంటున్నావు? ఆదిరెడ్డి గారిని పట్టుకుని ఆదిరెడ్డి అంటే నువ్వు ఓన్ చేసేసుకున్నావా? నువ్వేం ఫ్యాన్ అయిపోయావా? ఇప్పుడు హీరోలు కనుక మేము అంటాం చూడు, మనోడు మావాడు మహేష్ బాబు, ఎంత పెద్ద హీరో అయినా సరే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, లేకపోతే ఇట్లా ఓన్ చేసేసుకుని మాట్లాడుతుంది చూడు మనోడు అన్నట్టు, అట్లా మాట్లాడేసేస్తున్నావు. నువ్వు బాగా ఓన్ నువ్వు చేసేసుకున్నావు. చెప్తే నమ్మవన్నా, నేను మూవీ క్రిక్ న్యూస్ అని ఉంటది ఛానల్ నేమ్, అప్పటి నుంచి ఫాలో అవుతున్నా. నీకు తెలియట్లేదు అంతే. అంటే నువ్వు ఆదిరెడ్డి అన్నా అనట్లేదు, ఆదిరెడ్డి గారు అనట్లే, ఆదిరెడ్డి అంటే మరి నాయన ఏంది వీళ్ళకి ఇంత కనెక్షన్ ఉందా అన్నట్టుంది. మీకు అంతే ఇంత అంత కనెక్షన్ ఉందా అని. అదే కదా, అంటే నువ్వు ఆ లెవెల్లో మాట్లాడుతున్నావు అందుకని. అంటే చూసి రైట్ రైట్, అలవాటు పడి ఉంటాం చూడు. సో అలా అదేలే అన్నమాట. అర్థమైంది. నువ్వు బాగా హార్డ్ కోర్ ఫ్యాన్ అయి అప్పుడు ఉంటావు, నాకు అర్థమైంది, కనెక్ట్ అయిపోయావు. 2019 నుంచి చూస్తున్నాం మేము, 1920 నుంచి, ఆ టైం నుంచి.
సో చెప్పు అలా ఆదిరెడ్డి గారిని ట్యాగ్ చేయండి కింద అందరూ. పాపం పెద్ద ఫ్యాన్. ఆదిరెడ్డి గారిని కలిసి వచ్చింది రేపు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే. ఇండియా వస్తే. Yeah. సో యా, అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకేమనిపిస్తుంది అంటే చాలా కట్ చేస్తారు. 24/7 లో చాలా కంటెంట్ వస్తది. సో వాళ్ళ ప్రొఫెషన్ అది కాబట్టి వాళ్ళు చూస్తున్నారు, తప్పులేదు. వాళ్ళు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనకు అర్థమవుతుంది. సో ఇదంతా పక్కన పెడితే మనం చూసేది ఓన్లీ 1 hour ఎపిసోడే కాబట్టి మనం ఎవరిని జడ్జ్ చేయొద్దు. ఫస్ట్ థింగ్ మనకి అందుకే నేను జడ్జి చేయను, రివ్యూ జడ్జ్ చేయను అని కూడా చేయను, చెప్పాను. నేను రివ్యూ రివ్యూ చేయను, చేయను, ఏమీ జడ్జి చేయను. చేయను. అంతే. నేనేం చేస్తా అంటే బిగ్ బాస్ టీము నాకేం చూపించిందో అది చెప్తాను మీకు. నేను అంటే అదే నాకు చూపిస్తా. ఎలా చూపించాలి అనుకుంటుందో అది అంతే చెప్తాను నేను. అంటే అంతే బిగ్ బాస్ కి తెలుసు అబ్బా ఏది చూపిస్తే డ్రామా అయింది, ఏది చూపిస్తే సింపతి అయింది, ఏది సింపతి చూపిస్తే ఏం అయింది. జరిగింది అని చెప్పి. సో ఆబ్వియస్లీ ఆ ప్రకారంగానే ఆ గంట కట్ చేసి మనకి వేస్తాడు అనమాట బేసిక్ గా ఎగ్జాక్ట్లీ. బిగ్ బాస్. సో నేను కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తా, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ నాకు అనవసరం లోపల. కానీ నాకు ఈ గంటలో ఏం అర్థమైందో అది మాత్రం అది మాట్లాడతాను. నాకు ఈ మాత్రమే గంటలో చెప్తా. అర్థమైంది చెప్తా అంతే. నేను. సో యా. ఎట్లా అంటే ఒక నార్మల్ మనిషి అతను 9 to 5 వర్క్ చేసుకుని వచ్చి నైట్ పడుకునే ముందు బిగ్ బాస్ చూసి ఎట్లయితే ఉంటాడో అది మాత్రమే మేము. ఓన్లీ ఆ 1 hour ఎపిసోడ్. సూపర్. సో అది మాత్రమే చూసి జస్ట్ లైక్ ఏ ఫనీ బ్యాంటర్ అట్లాంటిది ఏమన్నా ట్రై చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం. సో మోస్ట్లీ స్టార్ట్ అయితే చేస్తాము. చెప్పు. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే మన వాళ్ళకి నువ్వు కాన్సెప్ట్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేయదు. ఏదో బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడైతే 9th సీజన్ గైస్ నడుస్తుంది. 9th సీజన్ అయితే ఇందులో ఏదో కామన్ మ్యాన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది, సెలబ్రిటీస్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. అదేందో చెప్పు అయ్యి నీకు ఏమైనా ఐడియా ఉందా? జనాలందరికి ఆల్రెడీ తెలుసా? వెళ్ళిపోయింది. జనాలందరికి వెళ్ళిపోయినాయి, ప్రోమోలు కూడా కాదు వచ్చేసినాయి. నాకు అర్థం కావట్లా. ఆల్రెడీ ప్రోమోలు వచ్చేస్తున్నాయి. అదేంటి అగ్ని పరీక్ష అని ప్రోమో వచ్చేస్తుంది ఆల్రెడీ. కానీ ఎగ్జాక్ట్లీ. బిగ్ బాస్ ఏమో 22 సెప్టెంబర్ అని ఎప్పుడు అంటున్నారు, ఎప్పుడో అంటే సెప్టెంబర్ లని. సెప్టెంబర్ లో 22 ఆగస్ట్ ఏదో వదులుతా ఉంటున్నారు. మర్చిపోయి రేపు 22 ఆగస్ట్ ఏదో అగ్ని రివెడెన్స్ పరీక్ష వస్తుంది. అంటున్నారు. మళ్ళీ యా యా సెప్టెంబర్ లో నార్మల్ బిగ్ బాస్ అంటున్నారు. అసలు అదేంటి ఇదేంటి చెప్తా తేడా విను. ఏంటి? ఫస్ట్ థింగ్ ఈసారి ఏంటంటే అందరూ సెలబ్రిటీస్ అయితే కాదు, నోన్ ఫేసెస్ అయితే కాదు, కొంతమంది కామనర్స్ ని తీసుకుందామని చెప్పి ఫస్ట్ నుంచే మనకి ప్రోమోస్ ఇస్తూ ఉన్నారు. నాగార్జున సార్ కూడా మాట్లాడుతూ వచ్చున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే 9 members ఇంకెందుకు ఓన్ కామనర్స్. చేసుకో నాగార్జున అని. నాగార్జున సార్ ఎందుకు ఓవర్ యాక్షన్? ఓన్ అంటే చేసుకో. తిడతారేమో అని. ఇంకేముంది ఓన్ చేసుకుంటూ. ఇప్పుడు అభిమానం ఎక్కువ ఉంటే అంతే అంటాం కానీ ఇది గారు ఇవన్నీ అనం కదా. యా యా సో సో కానీ అది మధ్య కానీ మధ్యలో కానీ వచ్చేస్తుందిలే కానీ బట్ యా. సో నేనే ఇప్పుడు ఏంటి అంటే కామనర్స్ 9 members అండ్ కొంచెం నోన్ ఫేసెస్ సెలబ్రిటీస్ వాళ్ళకన్నా ఇంకొంచెం ఇప్పుడు సీరియల్స్ లో కానీ లేకపోతే ఇంకా మచ్ పాపులర్ అనుకో వాళ్ళకన్నా. సో వాళ్ళందరూ 9, వీళ్ళందరూ 9 అన్నట్టు జరుగుతుంది. సో బిగ్ బాస్ ఆడిషన్స్ కానీ లేకపోతే ఇవన్నీ పోస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా అప్లికేషన్స్ వచ్చినాయి అంట. వాళ్ళందరిలో ఒక 9 members ని నువ్వు సార్ట్ అవుట్ పెట్టావా? చేయాలి. నేను నువ్వు కాదు పెట్టావా? నేను కాదు, వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్లు, వాళ్ళు ఇచ్చిన కంటెంట్ వాళ్ళన్నీ నువ్వు ఇలేవా? తీసుకుని కాదు నేను ఇవ్వలేను సార్. అవన్నీ తీసుకుని ఈ 3 judges ఎవరైతే మనకున్నారో నవదీప్, బిందు మాధవి అండ్ అభిజిత్ అండ్ శ్రీముఖి ఓకే. హోస్ట్. ఆల్మోస్ట్ తను కూడా ఒక జడ్జి లానే, ఎందుకంటే తను కూడా రన్నర్ అప్ బిగ్ బాస్ కి. సో వీళ్ళ మధ్యలో ఆ 9 members ని సెలెక్ట్ చేస్తారు. సో అది ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎవరిని చేయాలనేది అగ్ని పరీక్ష అంతే. సో వన్స్ వీళ్ళు 9 ఓకే. members ఎంతమంది సెలెక్ట్ నుంచి 9 మంది? ఎంతమంది నుంచి తీస్తారు ఈ 9 ఏంది మంది? 2000 అప్లికేషన్ల పైన వచ్చినాయి అంట. వాళ్ళందరూ మందిలో ఇప్పుడు అందరినీ టీవీ ప్రోమో వస్తుంది కదా, ప్రోమోలో ప్రోమో 2000 రారు ఇక నీకు. ప్రోమో 2000 రారు. షార్ట్ లిస్ట్ అయిపోయి ఉంటది కదా. షార్ట్ షార్ట్ లిస్ట్ అయిపోయి వస్తారు షార్ట్ కదా. లిస్ట్ అయిపోయి ఉంటారు. అది ఎంత షార్ట్ లిస్ట్ అయ్యారు ఏంటి, ఎంత మందిని మనకు చూపిస్తారు అనేది తెలియదు నాకు ఇంకా. తెలియదు. సో మనం ఇంకా ఓకే. మేబీ నేను ఎపిసోడ్స్ అనుకో 9 మంది కాబట్టి ఓ 18-20 మంది నుంచి 9 మందిని తెస్తారు మేబీ అనుకుందాం ఫర్ సపోజ్. లేకపోతే మేబీ ఓ అయి 15 మంది ఉండొచ్చు. నుంచి మహా అయితే. అంతే అంతే తీయొచ్చు. సో లేదంటే ఒక 30 మంది ఆర్ఎల్స్ ఓ సో 15-20 అవైతే మంది. ఇప్పుడు టెలికాస్ట్ అవుతాయి. ఇప్పుడు టెలికాస్ట్ అయ్యే అవి సో ఆ సెలక్షన్ ప్రాసెస్ 9 టెలికాస్ట్ members అయింది ని ఇప్పుడు. 9 members ని ఎవరైతే సెలెక్ట్ చేస్తారో ఆ సెలక్షన్ ప్రాసెస్ మనకి రేపటి నుంచి ఎపిసోడ్స్ వైజ్ చేస్తారన్నమాట. అది ఓకే మ్యాటర్. ఓకే గాట్ ఇట్. ఎవరిని సెలెక్ట్ ఇక్కడ చేస్తారు ఆగు, అనేది వస్తుంది ఇంకొక విషయం ఉంది విను. సో ఈ 9 మళ్ళీ. members కి కొంచెం ఫెమిలియర్ అవ్వటానికి జనాలతోటి వీళ్ళకి ఇప్పుడే ఓటింగ్ సిస్టమ్ ఈ 9 members లోనే. ఓహో, ఇప్పుడు ఆ సెలెక్టెడ్ జడ్జెస్ ముగ్గురే కాదు, ఆడియన్స్ కూడా చేయాలి సెలెక్ట్. కొంచెం అంటే ఇది ఎలా అంటే ఏదో నేను విన్నదే. సో ముగ్గురు జడ్జెస్ కనుక గ్రీన్ ఇస్తే కనుక వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయినారు అని చెప్పి వస్తుందంట. ఎవరైతే కొంచెం ఎలిమినేటర్ డేంజర్ జోన్ లో ఉంటారో వాళ్ళ కోటింగ్స్ వేసి మనం పుష్ చేయొచ్చు అని చెప్పి వచ్చింది.
మరి అది మేబీ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత మనకి ఇంకా బాగా అర్థమవుతది ఏంటి కథ అని. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే అంతేనా? నాకు ఓట్ చేయండి అనాలజీ, నాకు నీ ఓట్ ఫర్ చేయండి, నీ నన్ను బిగ్ బాస్ కి పంపించండి అంటావా ఆ పర్ఫార్మెన్స్ నచ్చితే? సో మరి అంటే ఏమో సార్ చెప్పలేము. అది సంగతి. ఓకే ఓకే. చూద్దాం ఏమైతది. అసలు రేపు ఎపిసోడ్స్ ని బట్టి మనం అసలు ఏంటి కథ అనేది మొత్తం చూడాలి. అసలు ఎలా ప్లాన్ చేశారు ఈ సీజన్ అని చెప్పి. ఇప్పుడు ఇక కంక్లూడింగ్ లో ఇక లాస్ట్ కంక్లూజన్ కి వచ్చేసాం కాబట్టి కంక్లూజన్ గైస్, ఇప్పుడు నేను చెప్పే అంటే ఈ వీడియో కంక్లూజన్ నేను ఆ, అంటున్నా. ఈ ఈ వీడియో వీడియో కంక్లూజన్ కంక్లూజన్ ఈ వీడియో కంక్లూజన్ ఒక 2 minutes తర్వాత ఇప్పుడు ఇంకోటి చెప్తాను. సో మనకు ఓహో, ఆల్రెడీ మీ దగ్గర స్టఫ్ ఎక్కువ ఉంది. కాదు, మనకు చెప్పు ఆల్రెడీ చెప్పు. టూ ప్రోమోస్ వచ్చేసినాయి గైస్. ఫస్ట్ ఓకే, ప్రోమోనే అసలు ఎవరో మాస్క్ పెట్టుకుని వచ్చి ఫుల్ హడావిడి చూసా చేశారు. చూసా. అసలు ఆ, మొత్తం రెడ్ ఇచ్చాడు అభిజిత్ అయితే. బిందు మాధవ్ అయితే అసలు డేంజర్ అనో లూజర్ అనో వేసేసింది రెడ్ కలర్ బోర్డు ఒకటి. పాయిజన్ పాయిజన్ అనేది ఆ ఇదైతే నాకు గుర్తుంది, పాయిజన్ అదే అని. కదా. సో అసలు ఆయన ఏంటంటే యూ కాంట్ జడ్జ్ మై క్యారెక్టర్ అది ఇది అని చెప్పి ఆయన కొంచెం గట్టిగా వేసుకున్నాడు. నాకు పేర్లు అవన్నీ తెలియదు గైస్. ఇంకా మేబీ రేపు ఎపిసోడ్ లో అట్లా తెలుస్తుందేమో. సో నాకు ఏంది, నేను ఇందాక ప్రోమో చూడమని చూసాను. సో అది. అండ్ సెకండ్ ఎపిసోడ్ కొంచెం ఫన్నీగా ఉంది, మంచిగా బాగుంది. లైక్ ఫన్ అయితే మిస్ కాము ఎక్కడ. సో అండ్ ఇంకొక మెయిన్ థింగ్, ఇది ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పసే గైస్. ఏదో ఇన్స్టాగ్రామ్ ఇంకో గంట తగ్గించి జస్ట్ బిగ్ బాస్ మీద పెడతాం అంతే. కాన్సన్ట్రేషన్ కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా జస్ట్ టీవీలో చూస్తాం అదైతే అంతే. సో అంతేనా? అంతేగాని ఓన్లీ ఏం ఫర్ లేవంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే. ఇప్పుడు కంక్లూజన్ లో నీతో నేనేం అడగబోయానంటే, ఇప్పుడు బిగ్ బాస్ వేస్ట్ అంటారు కదా, బిగ్ బాస్ చూడొద్దు. ఇప్పుడు ఆ ట్రోల్స్ అన్ని అట్ట తీసుకుంటామని అడగదామని నాకు వచ్చింది కాదన్నా, అనమాట. ఇప్పుడు అలా వస్తే ఇట్స్ డిబేటబుల్. ఇప్పుడు క్రికెట్ కూడా చాలా మంది చూడరు. అరే ఏంద్రా 3 గంటలు టైం వేస్ట్ అంటారు, ఏంద్రా మీరు 5 రోజులు టైం వేస్ట్ అంటారు. ఇట్ డిపెండ్స్ కదా. ఇప్పుడు అది మనకి స్పోర్ట్ క్రికెట్ కదా. ఇష్టం, అది స్పోర్ట్ కాదనట్లేదు. కానీ మనం వెళ్ళేం ఆడట్లేదు కదా, వాళ్ళు ఆడుతుండే చూస్తున్నాం అంతే. నువ్వేమి ఇక్కడ గ్రౌండ్ లో స్పోర్ట్ కూర్చుని నువ్వు ఆడి నువ్వు క్యాలరీస్ గరిగట్లేదు కదా. సో నేర్చుకుంటాం, స్పోర్ట్ ఎట్లా ఆడొచ్చో నేర్చుకుంటాం, వాళ్ళు సో ఎలా ఆడుతున్నారు. బిగ్ బాస్ లో ఏం నేర్చుకోవాలనేది కదా ఇప్పుడు పాయింట్. నేను బిగ్ బాస్ అదే చూసి ఏం అంటున్నా. నేర్చుకుంటాం ఇప్పుడు అని. ప్రతిదీ అన్ని నేర్చేసుకోవాలి, అన్ని చూసి అన్నిటికీ పర్పస్ ఉండాలంటే అవ్వదు. కొంచెం రిలాక్స్ అవ్వాలి ఎక్కడైనా. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే నీకు అంతే. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ పర్పస్, అంతేగాని ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే. నేర్చుకోవడం అంతేగాని ఇదేమి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా లాగా కాదంటావు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు సీరియల్స్ అయితే కాదు. జస్ట్ సినిమా ప్యూర్లీ ఎందుకు చూస్తున్నావు? ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం, అట్లా ఎంటర్టైన్మెంట్ అంతే కోసం అంటావు. అంతే. ఓకే ఇప్పుడు ఓకే, గాట్ ఇట్. ఆబ్వియస్లీ అంతే. పుష్ప చూసి ఏం నేర్చుకున్నామంటే అదే ఎంటర్టైన్మెంట్ రాబాయ్, అది నాకు నచ్చింది, నేను చూసాను. సో బిగ్ బాస్ కూడా ఓకే అంతే. ఓకే సేమ్. ఓకే. సో అది గైస్ వీడియో అయితే. అంటే వీడియోస్ బాగా చెయ్యండి అంటే ఎస్ అని కామెంట్ చేసేయండి కింద, లేకపోతే వద్దులే మీకు ఎందుకు ఈ బిగ్ బాస్ అంటే కనుక వద్దని కూడా రాసేయండి కామెంట్లు, మీకు ఎందుకు అని చెప్తే. సో కాకపోతే ఆమె కొంచెం నాలెడ్జ్ గట్టిగానే ఉందని అయితే అనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంది కదా, పాత రివ్యూలు కూడా చూసేదాన్ని నేనని చెప్పి. సో యా, ఓకే ఓకే ఓకే, ఎలాగోలా అయితే సరే అయితే. వెళ్ళొచ్చు. నేనైతే స్మాల్ బాస్ అని టైప్ చేయండి అంటే. సో చూద్దాంగా. యా, నాది సరే మాత్రం అంత అయితే మరి. మాత్రమే గైస్. ఆమె 70% చెప్తే నేను 30% చెబుతాను అనమాట వచ్చి. సో ఏదో ఫన్నీగా ఓకే నేనైతే యా 4 జోకులు చూద్దాం. వేసేసి అయితే వెళ్ళిపోతా అంతే. ఓన్లీ ఒక ఎపిసోడ్ వరకే కాబట్టి లైట్ స్టోరీ చూసేయచ్చు. మరి 24 hours చూడం కాబట్టి. ఓకే చూద్దాం. ఓకే ఓకే. ఓకే దెన్ బై గైస్. సో ఇది వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.